సో హాయ్ ఎవ్రీవన్, టుడేస్ వీడియో వచ్చేసి భాగం 4 భాష 1 తెలుగు. సో పార్ట్ 4 లాంగ్వేజ్ 1 తెలుగు. లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్న వాళ్ళకి 15 క్వశ్చన్స్ పెడగాలజీ వస్తాయి. సో ఆ 15 క్వశ్చన్స్ ఏవో వాటి యొక్క పెడగాలజీ ఏంటో చూద్దాం. సో సూచనలు: క్రింది వాటిలో అత్యంత సరైన సమాధానాలను ఎంపిక చేసుకొని జవాబులను గుర్తించండి. సో మన సీటెడ్ పేపర్ ఫస్ట్ 3 పార్ట్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఈ 3 పార్ట్స్ 1 నుంచి సో ఈ పార్ట్ 3 వరకు, పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వరకు అందరికీ సేమ్ అండ్ ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ 90 క్వశ్చన్స్, 90 మార్క్స్. సో లాంగ్వేజ్ 1గా తీసుకున్న వాళ్ళకి 91 నుంచి 120 వరకు లాంగ్వేజ్ 1 ఉంటుంది. అండ్ 121 నుంచి 150 వరకు పార్ట్ 5 లాంగ్వేజ్ 2 ఉంటుంది. సో ఈ తెలుగు లాంగ్వేజ్ 1లో ఫస్ట్ 15 క్వశ్చన్స్ 91 నుంచి 105 వరకు పెడగాలజీ క్వశ్చన్స్ అన్నది అడిగారు. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉదాహరణతో జత కలిసే ఎత్తుగడను ఎన్నుకోండి. సో ఉదాహరణతో జత కలిసే ఎత్తుగడను ఎన్నుకోండి. నేను ఉపయోగించే భాష సరైనదేనా అనే విషయం తెలుసుకునేందుకు నేను భాష మీద దృష్టి పెట్టాను. సో నేను ఉపయోగించే భాష సరైనదేనా అనే విషయం తెలుసుకునేందుకు నేను భాష మీద దృష్టి పెట్టాను. సో దీని ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్ లాంగ్వేజింగ్, సెకండ్ వన్ బట్టి పట్టడం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సవరించడం, ఫోర్త్ వన్ స్వయం పర్యవేక్షణ. సో తను సెల్ఫ్గా చెక్ చేసుకుంటున్నాడు కాబట్టి స్వయం పర్యవేక్షణ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2వ తరగతిలో విద్యార్థులు హెడ్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టాయ్స్ అనే పాట పాడుతారు. ఆ పాట పాడేటప్పుడు వాళ్ళు సరిగ్గా తమ శరీరంగాలను ముట్టుకుంటారు. ఈ సందర్భాలలో ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతి. సో సెకండ్ క్లాస్ చదువుకునే పిల్లలు హెడ్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టాయ్స్ అనే పాట పాడేటప్పుడు వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ని కరెక్ట్గా హెడ్ వచ్చినప్పుడు హెడ్, షోల్డర్స్ వచ్చినప్పుడు షోల్డర్స్, నీస్ అండ్ టాయ్స్, సో వాళ్ళు కరెక్ట్గా దానిని ఆ పాట పాడేటప్పుడు వాళ్ళు సరిగ్గా తమ శరీరంగాలను ముట్టుకుంటారు. సో ఈ సందర్భాల్లో ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతే పూర్తి స్థాయి భౌతిక ప్రతిస్పందన. సో టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. సో పూర్తి స్థాయి భౌతిక స్పందన అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నౌ థర్డ్ వన్, క్రింది యూనిట్లలో ఇవ్వబడిన పద సంపదకు సంబంధించిన 5 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు విద్యార్థులు బృందాలుగా ఏర్పడి పనిచేస్తారు. సో కింద ఇచ్చిన యూనిట్లలో ఇవ్వబడిన పద సంపదకు సంబంధించి 5 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు విద్యార్థులు బృందాలుగా, టీమ్స్గా డివైడ్ అవుతారు, బృందాలుగా ఏర్పడి పనిచేస్తారు. ఆ తర్వాత వేరే బృందంతో తమ ప్రశ్నలు మార్చుకొని సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇది దీనికి ఉదాహరణ. సో వాళ్ళు టీమ్స్గా డివైడ్ అయిపోయి ఒకరికొకరు క్వశ్చన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకొని ఆన్సర్స్ అనేవి చూస్తారు. సో ఆ తర్వాత వేరే బృందంతో తాము ప్రశ్నలు మార్చుకొని సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇది దీనికి ఉదాహరణ. సో సమఉజ్జీ అంచనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సమఉజ్జులుగా వాళ్ళు, సో సమఉజ్జీ అంచనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ స్వీయ అంచనా, ఫీడ్బ్యాక్, పఠన అంచనా ఇవేమీ కాదు. సమఉజ్జీ అంచనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 94th క్వశ్చన్. టీచర్ ఒక కార్డు మీద ఒక పదాన్నో పద సంబంధాన్నో రాసి నాకిస్తే నాకు చాలా సంతోషం. ఆ తరువాత ఆ పదాన్ని తరగతి గదిలోని విద్యార్థులకు గుర్తించేందుకు నేను నా మంచి చూపాలి. సో ఇది టీచర్ ఒక కార్డు మీద ఒక పదాన్నో పదబంధాన్నో రాసి నాకిస్తే నాకు చాలా సంతోషం. ఆ తర్వాత ఆ పదాన్ని తరగతి గదిలోని విద్యార్థులు గుర్తించేందుకు నేను నా మంచి చూపాలి. సో ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో అభ్యాసకులు ప్రాధాన్యతను, కామెంట్స్ను గుర్తించండి.
సో ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో అభ్యాసకుల ప్రాధాన్యతలను కామెంట్స్ను గుర్తించండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేను కైనెస్టికల్గా నిమగ్నమైనప్పుడు భాషను బాగా గుర్తుపెట్టుకుంటాను. సో నేను కైనెస్టికల్గా నిమగ్నమైనప్పుడు భాషను బాగా గుర్తుపెట్టుకుంటాను ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒక విషయాన్ని చూసినప్పుడు నేను భాషను బాగా గుర్తుపెట్టుకుంటాను. థర్డ్ ఆప్షన్ ఒక విషయాన్ని గురించి విన్నప్పుడు నేను భాషను బాగా గుర్తుపెట్టుకుంటాను. కార్డు మీద ఉన్న పదబంధాన్ని పట్టినప్పుడు నేను భాషను బాగా పెట్టుకుంటాను. ఇది 5 క్వశ్చన్. ఇది అజర్షన్ క్వశ్చన్ అనమాట. నిర్దేశిత వాక్యము ఏ. సో అజర్షన్ వచ్చేసి ఏమడుగుతున్నాడంటే పాఠశాలలో చేరే విద్యార్థులందరూ తమ వయస్సుకు తగినంత భాషను ఉపయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఇది కరెక్ట్ అనమాట. సో ఎందుకంటే స్కూల్లో చేరే పిల్లలు మనం 4 నుంచి 5 ఇయర్స్ పిల్లలకి ఆల్రెడీ వాళ్ళ నీడ్స్ని వాళ్ళకి కావాల్సినవి అడిగే లాంగ్వేజ్ ఆ భాష అన్నది వాళ్ళకు వచ్చి ఉంటుంది. సో వాళ్ళేమి ఎంటీగా స్కూల్స్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఏమి స్టార్ట్ చేయరు. సో పాఠశాలలో చేరే విద్యార్థులందరూ తమ వయస్సుకు తగిన భాషను ఉపయోగించే సామర్థ్యాలని కలిగి ఉంటారు. ఇది ట్రూ. హేతువు భాష సంస్కృతి విభిన్నతల వల్ల వాళ్ళు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేరు. సో స్కూల్లో చేరే పిల్లలకు లాంగ్వేజ్ అండ్ కల్చరల్ విభిన్నత డిఫరెన్స్ అంతగా వాళ్ళకు తెలీదు. సో భాష సంస్కృతి విభిన్నతల వల్ల వాళ్ళు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేరు. సో ఫస్ట్ మనకు అజర్షన్లో ఏమిచ్చాడు, స్కూల్లో చేరే పిల్లలు తమ వయసుకు తగినంత భాష వాళ్ళకి వచ్చి ఉంటుందని చెప్పాడు. సో ఆ భాషను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ ఏజ్ అప్పుడు 4-5 ఇయర్స్ ఉందనుకుంటే భాష సంస్కృతి విభిన్నతల వల్ల వాళ్ళు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేరు అన్నది రాంగ్ అవుతుంది. సో ఏ సరైనది, ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. నౌ 6th క్వశ్చన్, 96th క్వశ్చన్. మంజిత్ అనే 5వ తరగతి విద్యార్థి తన ఉపాధ్యాయురాలుతో తన స్నేహితులతో 2 సంవత్సరాల పాపతో అనేక విధాలుగా మాట్లాడతాడు. దానర్థం మంజిత్కు సామాజిక సందర్భాలలో భాషను ఎలా వాడాలో మంజిత్కు తెలుసని భాషకు సంబంధించిన ఈ లక్షణాన్ని ఏమంటారు. సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతాడంటే మంజిత్ అనే ఒక బాబు 5th క్లాస్ చదువుకునే ఒక బాబు తన టీచర్తో వేరే విధంగా, తన స్నేహితులతో వేరే విధంగా, 2 సంవత్సరాల బాబుతో వేరే విధంగా మాట్లాడుతున్నాడంటే తనకు సామాజిక సందర్భాలలో ఏ టైంలో ఎలా మాట్లాడాలో తెలుసునని. సో అలా మాట్లాడే దానిని, సో సామాజిక సందర్భాలలో భాషను ఎలా వాడాలో మంజిత్కు తెలుసని భాషకు సంబంధించి ఈ లక్షణాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. సంకేత పద శాస్త్రం ప్రగమాటిక్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ వచ్చేసి అక్షరాలు ధ్వనులు లాంటి ప్రాథమిక అంశాలతో మొదలయ్యే బోధనా పఠనం పద్ధతి మరియు విద్యార్థులకు ధ్వనులు చదవడానికి ముందు పదాలుగా కలపవచ్చుననే విషయాన్ని చెప్పే పద్ధతే క్రింది నుంచి పైకి పద్ధతి, బాటమ్ టు టాప్ పద్ధతి అనమాట. సో అక్షరాలు ధ్వనులు లాంటి ప్రాథమిక అంశాలతో మొదలయ్యే బోధన పఠనం పద్ధతి మరియు విద్యార్థులకు ధ్వనులు చదవడానికి ముందు పదాలుగా కలపవచ్చుననే విషయాన్ని చెప్పే పద్ధతే బాటమ్ టు టాప్ అప్రోచ్. కింద నుంచి పైకి పద్ధతి. నెక్స్ట్ 101 క్వశ్చన్, అజర్షన్ క్వశ్చన్. అర్థమైతే 1 మార్క్ మనదే. సో అజర్షన్ నిర్దేశిత వాక్యము ధ్వని ద్వారా పలికే పద్ధతి ఫొనెటిక్ స్పెల్లింగ్స్ని ఉపయోగించడం వల్ల స్పెల్లింగ్ను ఖచ్చితంగా తెలుసుకునే సామర్థ్యాన్ని
సామర్థ్యాన్ని కుంటుపరుచుతుంది. సో ధ్వని ద్వారా పలికే పద్ధతిని ఫొనెటిక్ స్పెల్లింగ్స్ని ఉపయోగించడం వల్ల స్పెల్లింగ్స్ను ఖచ్చితంగా తెలుసుకునే సామర్థ్యాన్ని పరుస్తుంది. సో రీజనింగ్ హేతు ఏంటంటే పిల్లలు సాంప్రదాయంగా ఉన్న స్పెల్లింగ్ను కాక తమ సొంత స్పెల్లింగ్ను కనిపెట్టే వాడినప్పుడు అది ఎలా స్పెల్లింగ్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే వాళ్ళు సామర్థ్యాన్ని పరచదు. క్రింది ప్రకటనలో చదవండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అంటున్నాడు. ఏ సరైనది కాదు అంటే 102. కొత్త భాషను నేర్చుకున్నప్పుడు చాలామంది పిల్లలకు మాట్లాడేటప్పుడు ఆ భాషకున్న ప్రత్యేక ఉచ్చారణ సూత్రాల వల్ల ఆత్మవిశ్వాసం ఉండదు. ఆ సమస్యను అధిగమించడానికి ఒక మార్గం. సో ఒక న్యూ లాంగ్వేజ్ని కొత్త భాషను నేర్చుకునేటప్పుడు చాలామంది పిల్లలకు మాట్లాడేటప్పుడు ఆ భాషకున్న ప్రత్యేక ఉచ్చారణ సూత్రాల వల్ల ఆత్మవిశ్వాసం ఉండదు. ఈ సమస్యను అధిగమించడానికి ఒక మార్గం. సో ఆ మార్గం ఏంటి? ఆప్షన్ తరగతి గదిలో అవసరమయ్యే మౌఖిక సంపర్కం లాంటి క్రీడలుగా ఉండే అభ్యాసాలు చేయటం. సో పిల్లలు కొత్త భాషను నేర్చుకునేటప్పుడు ఆ భాష యొక్క వేని చూసి వాళ్ళు భయపడడం, ఆ లాంగ్వేజ్ మనకి రాదు అనుకోవడం. సో ఆ భాషకున్న ప్రత్యేక ఉచ్చారణ సూత్రాల వల్ల ఆత్మవిశ్వాసం ఉండదు. సో తరగతి గదిలో అవసరమయ్యే మౌఖిక సంపర్క ఏ ఆప్షన్ 103. మూడవ తరగతి గదిలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు కొత్త పాదజాలాన్ని చూపుతుంది. పాదజాలాన్ని చెప్పడానికి ఈ క్రింది వాటిలో ఏది ప్రభావశీల మార్గము? సో 3వ తరగతి గదిలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు కొత్త పాదజాలాన్ని చూపుతుంది. పాదజాలాన్ని చూపటానికి ఈ క్రింది వాటిలో ఏది ప్రభావశీల మార్గము? సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆ పదం వాడబడిన సందర్భాలలో ఉండే అర్థాన్ని వివరించడం. ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆ పదం వాడబడిన సందర్భాలలో ఉండే అర్థానికి, సో ఏ లాంగ్వేజ్ అయితే ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆ పదం వాడబడిన సందర్భాలలో ఉండే అర్థాన్ని వివరించడం. నౌ 104th క్వశ్చన్. సో భాషను నేర్చుకోవడం అనేది దీనికి సంబంధించిన విషయం. సో భాష నేర్చుకోవడం అనేది నైపుణ్యానికి సంబంధించిన విషయం. సో నౌ దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్, 105th క్వశ్చన్. పఠన మార్గాలు వచ్చేసి ఏ ఊహించి చెప్పడం, బి ఊహించే వైఖరి, సి సందర్భం నుంచి అర్థాన్ని తీసివేయడం, డి తీవ్ర పఠనం, 4 వాచక నిర్వహణను గుర్తించడం. సో నెక్స్ట్ వచ్చేసి పాఠకులకు ఏమి చేస్తారు? ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ అనమాట. సో పఠన మార్గాలు ఏ వచ్చేసి ఊహించి చెప్పడం, బి ఊహించే వైఖరి, సి సందర్భం నుంచి అర్థాన్ని తీసివేయడం, డి తీవ్ర పఠనం, ఈ వాచక నిర్వహణను గుర్తించడం. సో పాఠకులు ఏమి చేస్తారు? సో దీంట్లో ఫస్ట్ వన్ ఏమి చేశాడు? రాసే విధానాన్ని బట్టి రచయితలు ఎలా అనుభూతి చెందుతారో నిర్దేశిస్తారు. ఆప్షన్ 2, పరిచయం లేని నైపుణ్య అర్థాలను తెలుసుకునేందుకు వాళ్ళు వాచక భాగాలను ఉపయోగించుకుంటారు. ఆప్షన్ 3, శీర్షకులు, పరిచయ పదాలు మొదలైన వాటిని చూసి వాచకంలో సమాచారం ఎలా నిర్మించబడిందో చూస్తారు.
నెక్స్ట్ వన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒక వాచకంలో భాష ఎలా ఉపయోగించబడినదనే విషయం మీద వాళ్ళు దృష్టి పెడతారు. ఫిఫ్త్ వన్, శీర్షికలు బొమ్మలు చూసి ఆలోచన దేనికి సంబంధించినదని ఆ విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. శీర్షికలు బొమ్మలు చూసి ఆలోచన దేనికి సంబంధించినది అనే విషయాన్ని వాళ్ళే చెప్పుకుంటారు. ఈ పైన ఉన్న పఠన మార్గాలను పాఠకులు ఏమి చేస్తారు అనే వాటిలో జత చేయండి. సో కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్ అది 105th క్వశ్చన్. సో క్వశ్చనే ఒక పేజీకి ఉంది. సో పఠన మార్గాలు అండ్ పాఠకులు ఏమి చేస్తారు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఏ వచ్చేసి ఏంటి, ఊహించి చెప్పడానికి ఆప్షన్ 5 కరెక్ట్ అన్నాడు. ఊహించి చెప్పడం అనేది శీర్షకులు బొమ్మలు చూసి ఆలోచన దేనికి సంబంధించింది అనే విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ బి వచ్చేసి 1, ఊహించే వైఖరి వచ్చేసి రాసే విధానాన్ని బట్టి రచయితలు ఎలా అనుభూతి చెందుతారో నిర్దేశిస్తారు. అండ్ సి, సందర్భం నుంచి అర్థాన్ని తీసివేయడం అంటే ఆప్షన్ 2 చెప్తున్నాడు. పరిచయం లేని నైపుణ్య అర్థాలను తెలుసుకునేందుకు వాళ్ళు వాచక భాగాలను ఉపయోగించుకుంటారని చెప్తున్నాడు. నెక్స్ట్ డి వచ్చేసి తీవ్ర పఠనం వచ్చేసి ఒక వాచకంలో భాష ఎలా ఉపయోగించబడినదనే విషయం మీద వాళ్ళు దృష్టి పెడతారు. సో ఒక వాచకంలో భాష ఎలా ఉపయోగించబడినదనే విషయం మీద వాళ్ళు దృష్టి పెడతారు. ఇంకా మిగిలినది ఈ అండ్ 3. సో ఈ వచ్చేసి వాచక నిర్వహణను గుర్తించడం. సో దాని యొక్క కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసి శీర్షికలు పరిచయ పదాలు మొదలైన వాటిని చూసి వాచకంలో సమాచారం ఎలా నిర్మించబడిందో చూస్తారు. సో ఈ వీడియోలో ఈ 15 పెడగాలజీ క్వశ్చన్స్ మనం చూసాం.